నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రవాస కార్మికుల కోసం కార్మిక నగరాలు నిర్మిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనికి సంబంధించి ఒక కీలక సమావేశం జరిగింది. ఈ యొక్క కీలక సమావేశంలో వీలైనంత త్వరగా కార్మిక నగరాలకు ఏర్పాటుకు కువైట్ సిద్ధంగా ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ కువైట్లో నివసిస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కేవలం గృహ నిర్మాణాలు కాకుండా వారికి అన్ని సౌకర్యాలు కనిపించాలని చెప్పేసి కువైట్లో ఉన్న వారైతే తెలుపుతూ ఉన్నారు. నిపుణుల అభిప్రాయాల ప్రకారం ప్రస్తుతం కువైట్లో ఉన్న కొంతమంది నిపుణులు ప్రవాస కార్మిక నగరాలపైన వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. సమీకృత కార్మిక నగరాలను ఏర్పాటు చేయడం గృహ వసతి కల్పించడానికే పరిమితం కాదని చెప్పేసి అగ్నిమాపక రక్షణతో సహా ప్రజా ఆరోగ్యం భద్రతా అవసరాలను కూడా తీర్చాలి. అలాగే నిత్యావసర సేవలు రవాణా అవసరమైన సౌకర్యాలు కూడా అందించాలి. జాతీయ సమగ్రతా కేంద్రం అధిపతి మాజీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు హమూద్ అక్లా ఆల్ ఎనీజీ గారు కార్మిక నగరాలు కేవలం గృహ వసతి సౌకర్యాలు కాకుండా కార్మిక రంగ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన సమీకృత వ్యవస్థలో భాగంగా ఉన్నట్లయితే అనాధికారిక ప్రవాస గృహ వసతి సమస్యను పరిష్కరించడానికి ప్రవాస కార్మికుల పరిస్థితులను నియంత్రించడానికి ఇవి అత్యంత ముఖ్యమైన సుస్థిర పరిష్కారాలలో ఒకటిగా నిలుస్తాయని చెప్పి ధృవీకరించారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ చాలామంది అనాధికారిక గృహాలలో అయితే నివసిస్తూ ఉన్నారు. ప్రవాస కార్మికులకు ప్రత్యేక కార్మిక నగరాలు ఏర్పాటు చేసేటప్పుడు వాళ్ళకు స్కూల్స్ కావచ్చు, అలాగే వాళ్ళకు సంబంధించి హాస్పిటల్స్ కావచ్చు, జమ్మియాలు కావచ్చు, బకాలాలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఆ నగరాలలో ఉండాలని చెప్పేసి నీటి వసతితో సహా అలాగే మున్సిపాలిటీ కార్మికులు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు ప్రవాస కార్మికుల నగరాలలో క్లీన్ చేయాల్సి ఉందని చెప్పేసి బల్దియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీటినన్నిటినీ దృష్టిలో ఉంచుకొని వీటిని నిర్మించాలని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉంటే దానికి కువైట్ మున్సిపాలిటీ అధికారులు కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నాము, ఆ విధంగానే కార్మిక నగరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నామని తెలపడం జరిగింది. అలాగే ఒక కార్మిక నగరాలు ఎప్పుడు పూర్తవుతాయని చెప్పేసి స్పష్టత అయితే రాలేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.